respected Chairman Satish Sir Garu, and the remaining all the delegates who arrived here. Very good morning, sir, and welcome to our school. పారే నీరు, వీచే గాలి, పూచే పువ్వు ఏది కూడా తన కోసం బ్రతకది. నది ఎప్పుడు కూడా నీళ్ళని తాగది. కాసిన పండుని చెట్టు ఎప్పుడు కూడా తినది. ఇవన్నీ ప్రకృతిలో మనకు ఏం నేర్పిస్తాయి అని అంటే అవతలి వ్యక్తి కొరకు బ్రతికేటటువంటి గుణాన్ని ప్రకృతి మనకు నేర్పుతుంది. పారే నీరు ప్రాణమున్న ప్రతి జీవికి నీళ్ళనిస్తుంది. వీచే గాలి ప్రాణమున్న ప్రతి జీవికి గాలినిస్తుంది. అంటే ప్రకృతిలో అవన్నీ కూడా తన కోసం తాను బ్రతకాయి, ఇతరుల కోసం బ్రతుకుతాయి. అంటే తనలో ఉన్నటువంటి విషయాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా బ్రతుకుతాయి. అలాంటి గుణం సమాజంలో చాలా కొద్ది మందికే ఉంటుంది. అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి సతీష్ పవార్ గారు అని నేను బలంగా నమ్ముతున్నాను. సార్, షూర్లీ మేము చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరు పెట్టిన ప్రతి రూపాయి, ఇచ్చిన ప్రతి పేజీకి అక్షర రూపాన్ని ఇచ్చి 100% న్యాయం చేస్తాం సార్. అలాగే జస్ట్ హలో నాట్ ఓన్లీ హెల్పింగ్ నేచర్ బట్ హిస్ క్యారెక్టర్. ఎందుకు అని అంటే సార్ నేను సేమ్ ఏజ్ అండ్ సార్ ఎట్ ద స్టేజ్ ద జిల్లా పరిషత్ టెరిటోరియల్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ బేలా. సార్ నిజంగా తలుసుకుంటే నన్ను శంకర్ అని పిలవచ్చు, లేదా ఫ్రెండ్షిప్ లో అరే శంకర్ అని కూడా అనొచ్చు. కాల్ చేయగానే అన్న అంటాడు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ హీస్ మెయింటైనింగ్. I have been observing and just I can say sir 3 lines, that is Akshita Satish Pawar, he stops never, he will be forever. Right? Thank you sir, thank you very much for coming to our school. Thank you all the delegates who are arrived here. Thank you very much. మాజీ మంత్రివర్యులు శ్రీ జోగురామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా తరఫు నుంచి ఈరోజు బేలా మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలకు సంబంధించి ఒక 500 మంది విద్యార్థులకు ఈరోజు బుక్స్, పెన్సిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కొనాల గ్రామంలో ఫస్ట్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మన మాజీ గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి మనోహర్ సార్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ అయినటువంటి గంభీర మామాజీ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు మధుకర్ జక్కల్వార్ గారు, దేవన్న ఓలఫార్ గారు, అదేవిధంగా మస్కే తేజరావు గారు, విపిన్ సర్పంచ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మా అన్న ప్రమోద్ అన్న గారు, కూడా సర్పంచ్ గారు, అదేవిధంగా సొసైటీ వైస్ చైర్మన్ అయినటువంటి సుదర్శన్ అన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మా పునాల గ్రామస్తులందరికీ, అదేవిధంగా ఉపాధ్యాయులకు, మా విద్యార్థులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి క్షమించాల పునాల సర్పంచ్ గారు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఇది ఈరోజు మాకు చాలా ఆనందకర విషయం. ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం శ్రమించే వ్యక్తి శ్రీ జోగురామన్న గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే ఇదొక ఆనందకర విషయంగా, అదేవిధంగా ఇదొక నా అదృష్టంగా భావిస్తా. ఇదే కాకుండా బేలా మండలంలో ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా గానీ నా వంతు ఎక్కడైనా ఆపద ఉన్నదని తెలిసిన వెంటనే నా వంతుగా కృషి చేసే ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు, అదేవిధంగా విద్యార్థులకు మరి అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జోగురామన్న, జై హింద్. థ్యాంక్ యూ.